అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను రానున్న ధనుర్మాసంలో విశేషంగా మనం పూజను నెల రోజులు కూడా ఎలా చేసుకోవాలి, ఈ ధనుర్మాస పూజ చేయటం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి, ఎటువంటి నియమాలను మనం తప్పనిసరిగా ఈ ధనుర్మాసంలో పాటిస్తే మనకి విశేషమైన ఫలితాలు లభిస్తాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ధనుర్మాసం అంటే ధనస్సు అనగా ధర్మానికి సంబంధించింది। ఈ మాసంలో ఏ కొంచెం మనం ధర్మబద్ధమైన పని చేసినా అది సాక్షాత్తు ఆ మహావిష్ణువు పాదాలకే చేరుతుందని ప్రతీతి। ఈ మాసము వృశ్చిక రాశిలో నుంచి ధనుర్రాశిలోకి సూర్యుడు మారిన రోజు నుంచి 30 రోజులు ధనుర్మాసమని అంటారు। ఈ మాసం అంతా ఎంతో ఆనందమయమైన మాసం। ఎందుకంటే ఈ మాసం అంతా కొత్తదనంతో కూడి ఉంటుంది। కొత్త పంట ఇంటికి వస్తుంది, కొత్త అల్లుళ్ళు వస్తారు। అంతేకాకుండా ఈ మాసంలో హరిదాసుల సంకీర్తనతోనూ జంగమదేవరులతోనూ గంగిరెద్దులను ఆడించే వారితోనూ ఎంతో సందడిగా ఉంటుంది। ముంగిళ్లలో కల్లాపి చల్లి ముత్యాల ముగ్గులతో పనులు విందుగా ఉంటుంది। ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చిన రైతులు ఎంతో సంబరంగా ఉంటారు। అంతటి ఆనందమైన మాసము ఈ ధనుర్మాసము। ఈ ధనుర్మాసము మనకి నెలల వారీగా మార్గశిర మాసంలో వస్తుంది। ఈ ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి। గో అంటే జ్ఞానము, దా అంటే ఇచ్చునది। గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఈ 30 రోజులు ఆయనని పూజించి తిరుప్పావై పాసురాలను కూడా రచించింది ఈ మాసంలోనే। శ్రీకృష్ణుని ప్రతిరోజు ఒక్కొక్క పాసురంతో ఆయనను వర్ణిస్తూ రాసినవే ఈ పాసురాలు। ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోవాల్సింది గొబ్బిళ్ల గురించి। గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక లేదా నమస్కార దేవతగాను గోదాదేవికి ప్రతిరూపంగాను భావిస్తారు। కన్నెపిల్లలు తెల్లవారుజామునే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా రంగులు వేసి వాటిపైన గొబ్బెమ్మలను అలంకరిస్తారు। ఈ గొబ్బెమ్మలను ఎంతో పవిత్రమైన ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మలతో చేసి వాటిపైన పసుపు కుంకాలతో పూజించి పూలతో అలంకరిస్తారు। ఈ 30 రోజులు ముగ్గులపైన పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి రోజున మంటలలో వేస్తారు। లేకపోతే రథసప్తమి రోజున పిడకలపైన పాయసం వండి దేవునికి నివేదనం చేస్తారు। ఇలా ఈ గొబ్బెమ్మలను పిడకలు చేసి భోగి రోజున భోగి మంటలలో వేయటం మూలన పిల్లలకున్న దృష్టి దోషాలన్నీ పోతాయి। ఈ భోగి రోజునే గోదాదేవి నెల రోజులు చేసిన పూజకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెను వివాహం చేసుకున్నది ఈ రోజునే। ఇంత విశిష్టమైన ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని కేశవ అనే నామంతో అందరూ పూజిస్తూ ఉంటారు। ద్రవిడ దేశం వారు మధుసూదనుడు అనే నామంతో పూజిస్తూ ఉంటారు। ధనుర్మాస పూజ నిర్వహించటానికి ముందుగా ధనుర్మాసంలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం। ధనుర్మాసం 30 రోజులు కూడా తప్పనిసరిగా బ్రహ్మీ ముహూర్తంలోనే మనం నిద్రలగవాలి। తెల్లవారుజామునే తలారా స్నానాన్ని ఆచరించాలి, అది కూడా చన్నీటి స్నానాన్ని ఆచరిస్తేనే ఉత్తమం। ఆరోగ్యరీత్యా ఎవరికైనా వీలు కాని వారు గోరువెచ్చని నీటితో స్నానం ఆచరించవచ్చును। ఈ 30 రోజులు కూడా తప్పనిసరిగా మీరు మద్యం, మాంసం అలాగే ఇతర అన్య పదార్థాలను త్యజించవలసి ఉంటుంది। బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి। అలాగే పాలు, పెరుగు, నెయ్యను విసర్జించాలి। ప్రసాదాలలో మీరు స్వామివారికి నివేదన చేసినప్పుడు ఇతరులు మీకు ప్రసాదంగా సమర్పించిన వాటిల్లో ఇవి ఉన్నా మీరు స్వీకరించవచ్చు, ఎందుకంటే అది ప్రసాదం కాబట్టి। ఇంటి ముంగిల తప్పనిసరిగా ముగ్గు ఉండాలి। మీకు ఆవు పేడ, గోమయం అందుబాటులో ఉంటే కొంచెమైనా తీసుకొచ్చి మీరు గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గులో పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి। ఈ నెల రోజులు కూడా
మీరు శాంతంగా ధర్మ మార్గాన, అలాగే ఎవరితోనూ అబద్ధాలు ఆడటం, గొడవలకు వెళ్లటం అస్సలు చెయ్యకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరికైతే వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయో, శీఘ్రంగా వివాహం జరగట్లేదో, వారి జాతకాలలో ఏదైనా దోషాలు ఉన్నవారు, ఇలాంటి వారితో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు, దారిద్ర్యంతో సతమతం అవుతున్నవారు, దీర్ఘకాల సంతానం లేక బాధపడుతున్నవారు, అలాగే ఉన్నత స్థితికి వెళ్లలేక బాధపడుతున్నవారు, ఇలా ఏ ఒక్క సమస్యకైనా సరే తప్పనిసరిగా వారు అందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ నెల మొత్తము కూడా పువ్వులను ధరించడం, కళ్ళకి కాటుక పెట్టుకోవటం చెయ్యకూడదు. ప్రతి పువ్వు కూడా స్వామివారికే అర్పించాలి. ఈ నెల రోజులు కూడా ఆడంబరాలకు పోకుండా స్వామివారి నామస్మరణతో, ఆయన కథలను వినటంతో లేదా చదవటంతోనే కాలాన్ని మీరు గడపాల్సి ఉంటుంది. ఈ పూజకి ముఖ్యంగా మనకి కావాల్సిన పూజా సామాగ్రి, ముఖ్యంగా మనకి గోదా రంగనాథ స్వామి వారి ఫోటో లేదు అంటే కనుక ప్రతిమ కావాలండి. అలాగే పూజ చేసుకోవటానికి పారిజాతపు పువ్వులు గాని, మందార పువ్వులు గాని, లేదు అంటే గనక మీకు అందుబాటులో ఉంటే మల్లె పువ్వులు, లేదు సన్నజాజి పువ్వులను తప్పనిసరిగా ఉంచుకోండి. ఇక ఇవేవి దొరకకపోతే ఏ పువ్వులైనా పర్వాలేదు. అలాగే తులసి దళాలు పూజలో ఉండేటట్టు చూసుకోండి. ఇక నిత్యం మీ పూజా సామాగ్రినే ఇక్కడ పూజకి సరిపోతుంది. అలాగే నైవేద్యాలకు వచ్చినప్పటికీ ఒకటి తప్పనిసరిగా కట్టు పొంగలి నివేదించాలి. ఇక రెండవది దద్దోజనాన్ని నివేదించాలి. వీటితో పాటు మీకు శక్తి ఉంటే తీపి కట్టు పొంగలి, అలాగే పులిహోర, ఇలా ఏదైనా మిగిలిన పిండి వంటలను మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం. ముందుగా గోదాదేవికి, శ్రీకృష్ణుల వారికి చక్కగా మీ చేత్తో గంధాన్ని తీసి అలంకరించి దానిపైన కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తరువాత పువ్వులతోటి అందంగా అలంకరించండి. ముందుగా దీపారాధన చెయ్యండి. ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి. ఆ తరువాత శ్రీ గోదా రంగనాథ స్వామి ప్రీత్యర్థం మీ యథాశక్తి కొలది మీ కోరిక ఏమిటి, మీ కష్టం ఏమిటి అన్నది నివేదిస్తూ మీ గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పాన్ని చెయ్యండి. ముందుగా విఘ్నేశ్వరునికి ప్రార్థన చేసుకోండి. ఈ నెల రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ ధనుర్మాస దీక్షా వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలి అని వినయంతో ఆయనను ప్రార్థించండి. ఇప్పుడు షోడశోపచార పూజను నిర్వహించాలి. ముందుగా ధ్యానం చెయ్యాలి. మీరు ప్రతి ఉపచారానికి కూడా శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః అనే నామాన్ని పెట్టి మీరు ఆయా ఉపచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ముందుగా ధ్యానం. శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః ధ్యాయామి. ఆ తరువాత శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః ఆవాహయామి అని స్వామివారిని, అమ్మవారిని ఆవాహనం చెయ్యండి. ఆ తరువాత మీ యథాశక్తి కొలది ఉపచారాలను నిర్వహించండి. ముఖ్యంగా వారిరువురిని కూడా పంచామృతాలతోటి, ఆవు పాలతో విశేషంగా, అలాగే కొబ్బరి నీటితోటి ఈ మాసమంతా కూడా మీ యథాశక్తి కొలది అభిషేకించాలి. ఇలా అభిషేకం నిర్వహించడం వల్ల మనకి కోరుకున్న కోరికలు అన్ని శీఘ్రంగా ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా మనం బయటపడవచ్చును. ఆ తరువాత శుద్ధ జలాలతోటి కడిగేసి స్వామివారికి వస్త్రాలను, యజ్ఞోపవీతాన్ని, మీ స్వయం చేతులతో చేసిన గంధాన్ని సమర్పించండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న తులసి దళాలతో, పారిజాతాలతో, సన్నజాజులతో ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి ముందుగా శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని పఠిస్తూ స్వామివారిని ముందుగా అర్చించండి. ఆ తరువాత గోదాదేవి అష్టోత్తరాన్ని పఠిస్తూ అమ్మవారిని పుష్పాలతోటి అర్చించండి. ఆ తరువాత శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః అని ధూపాన్ని, దీపాన్ని సమర్పించండి. ఇక్కడ మీరు పట్టు పొంగలిని స్వామివారికి, అమ్మవారికి నివేదన చెయ్యాలి. ఆ తరువాత మీరు తాంబూలాన్ని సమర్పించాలి. కర్పూరంతో నీరాజనాన్ని సమర్పించాలి. ఇక్కడితో మొదటి పూజ సమాప్తి అవుతుంది. ఈ నీరాజనం తరువాత మీరు ఇక్కడ తిరుప్పావైని చదవాల్సి ఉంటుంది. అమ్మవారి
పాసురాలలో ఏ రోజు పాసురం ఆ రోజున మీరు చదువుకోవాలి. లేదు మీకు సమయం ఉంది అనుకుంటే 30 పాసురాలు కూడా మీరు ప్రతినిత్యము కూడా పఠించవచ్చును. నేను ఆల్రెడీ మన ఛానల్లో తిరుప్పావై పాసురాలను చేసి వీడియోస్ పెట్టానండి. మీకు పూర్తిగా తెలుగులోనే ఉంటాయి, ఎటువంటి కష్టము ఉండదు. లిరిక్స్ తో సహా నేను ఇచ్చాను. వాటిని నాతో పాటు మీరు కూడా ఉచ్చరిస్తూ ఏ రోజు పాసురం ఆ రోజున మీరు చదువుకోవచ్చు. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, తప్పకుండా మీరు చదువుకోండి. ఈ పాసురాలను చదవటం అయిపోయిన తరువాత మీరు ఇక్కడ మరలా శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః అని విశేష నైవేద్యాన్ని సమర్పించాలి. అది ప్రత్యేకించి దద్దోజనం లేదా తీపి పొంగలి లేదా పులిహార ఏదైనా సరే మీరు ఇక్కడ నివేదన చేయవచ్చును. తరువాత తాంబూలాన్ని సమర్పించి ముద్ద కర్పూరంతోటి మంగళహారతులను ఇవ్వాలి. ఆ తరువాత వివిధ ఉపచారాలను నిర్వహిస్తూ చామరాన్ని వీయాలి. దీంతో ఆ రోజు పూజ సమాప్తి అవుతుంది. మరలా సాయంత్రం వేళ పునః పూజను నిర్వహించాలి. కేవలం పంచ ఉపచారాలు చేస్తే చాలు. మీరు చిన్న బెల్లం ముక్క ఏదైనా పండును నివేదించి ధూప దీప నైవేద్యాల మంగళహారతులను సమర్పిస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఈ 30 రోజులు కూడా మీరు పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పూజను ఎవరు చేయవచ్చు అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు, పురుషులు, పిల్లల నుంచి అందరూ కూడా ఈ పూజను నిర్వహించవచ్చును. ఈ పూజను నిర్వహించే స్త్రీలకు మధ్యలో ఏదైనా అశౌచం వచ్చినప్పుడు ఆ 4 రోజులు పూజను ఆపివేసి మరలా 5వ నాడు స్నానం ఆచరించి పూజను కొనసాగించవచ్చు. ఆ 4 రోజులు మీ ఇంటి సభ్యులు ఎవరైనా పూజను నిర్వహించవచ్చు. లేదు అంటే గనక మీ స్నానానంతరం మీరు యథావిధిగా మీరు పూజను కొనసాగించండి. విన్నారు కదా, ఎంతో విశేషమైన ఫలితాలను ఇచ్చే ధనుర్మాస పూజా విధానం ఎలా నిర్వహించుకోవాలో, కలిగే ఫలితాలు ఏంటో, పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.